హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ సెషన్లో మనం చాప్టర్ 12 చేయబోతున్నాం, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మీకు 9th క్లాస్లో ఉండే చాప్టర్ కంటిన్యూషన్ ఇది. ఇక్కడ 3D ఆబ్జెక్ట్స్ యొక్క సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ కనుక్కుంటాము. ఆల్రెడీ మీరు ఫార్ములాస్ అన్ని 9thలో నేర్చుకున్నారు. ఈ చాప్టర్లో మెయిన్గా మనకు సిలిండర్, కోన్, స్పియర్ వీటికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ వస్తుంటాయి. సిలిండర్కు సంబంధించి ఆల్రెడీ మనం చూసిందే 9th క్లాస్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πrh. టోటల్ సర్ఫేస్ ఏరియా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం 2πr ఇంటూ r+h కానీ h+r కానీ. అలాగే వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా πr²h. సో ఈ ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం 9thలో. సిలిండర్ తర్వాత కోన్కు సంబంధించిన ఫార్ములాస్. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl. టోటల్ సర్ఫేస్ ఏరియా πr ఇంటూ l+r. ఇక్కడ ఎల్ కనుక్కోవడానికి ఫార్ములా స్లాంట్ హైట్ అంటారు ఎల్ను, h² + r² స్లాంట్ హైట్ కనుక్కోవడానికి. ఇక వాల్యూమ్ ఫార్ములా 1/3πr²h. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవే, ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం. 9th క్లాస్లో వచ్చిన ఫార్ములాస్ను ఒకసారి గుర్తు చేసుకోవడము. సో సిలిండరు, కోను, స్పియర్కు సంబంధించి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. స్పియర్కి ఒకటే కాబట్టి సర్ఫేస్, దాన్ని మనం టోటల్గా సర్ఫేస్ ఏరియా అని పిలుస్తాం. సర్ఫేస్ ఏరియా 4πr², వాల్యూమ్ 4/3πr³. అలాగే హెమిస్పియర్, స్పియర్లో హాఫ్. హెమిస్పియర్కు కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇందులో హాఫ్ ఉంటుంది, 2πr². టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఏమవుతుందంటే ఇంకో πr² యాడ్ అవుతుంది, ఎందుకంటే హెమిస్పియర్ పైన సర్కిల్ ఉంటుంది కదా, ఈ πr² ఒకటి యాడ్ అవుతుంది, అప్పుడు 3πr² అవుతుంది. వాల్యూమ్ స్పియర్ వాల్యూమ్లో హాఫ్, 2/3πr³. దీంతో పాటు ముందే నేర్చుకుంటాం క్యూబాయిడ్కి సంబంధించి. క్యూబ్లో లాటరల్ సర్ఫేస్ ఏరియా 4s², టోటల్ సర్ఫేస్ ఏరియా 6s², అండ్ వాల్యూమ్ వచ్చేసి s³. దీంతో పాటు క్యూబాయిడ్కి సంబంధించినవి ఇవైతే ముందు క్లాసుల్లోనే వచ్చింటాయి. ఇంకా మీకు లాటరల్ సర్ఫేస్ ఏరియా 2h ఇంటూ l+b, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ lb + bh + lh. ఇక వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఈ ఫార్ములాస్ అన్ని మనం ముందు క్లాసుల్లో నేర్చుకుంటున్నాము, ఇది ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం అంతే. ఎందుకంటే ఈ చాప్టర్లో మళ్ళీ ఈ ఫార్ములాస్ను మనం వాడతాం కాబట్టి రెండు కాంబినేషన్ ఉండే షేప్స్ యొక్క సర్ఫేస్ ఏరియాస్, వాల్యూమ్స్ కనుక్కోమని ఇస్తాడు. ఎలాగంటే ఒక సిలిండర్ పైన ఒక హెమిస్పియర్ ఉంది, లేదా ఒక సిలిండర్ పై భాగంలో ఒక హెమిస్పియరు, కింది భాగంలో ఒక హెమిస్పియర్ ఉంది, సిలిండర్ పైన కోన్ షేప్ ఉంది, ఇలాగా ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తుంటాడు. దీని వాల్యూమ్ కానీ సర్ఫేస్ ఏరియా కానీ కనుక్కోమంటాడు. సో ఇటువంటి షేప్స్ కనుక్కోవాలంటే కంబైన్డ్ షేప్స్ అనమాట ఇవి. రెండింటిని కంబైన్ చేస్తే ఒక ఆర్టికల్లో ఒక షేప్ ఫామ్ అయి ఉంటుంది. దానికి సంబంధించిన సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్స్ అనేవి ఈ చాప్టర్లో ఎక్కువగా చేస్తూ ఉంటాం మనం. దానికోసం మనకి ఏం కావాలి, మనకు 9th క్లాస్కు సంబంధించిన ఫార్ములాస్ అన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మనం ఈ చాప్టర్ను ఆ ఫార్ములా బేస్ పైనే ఈజీగా చేసేయచ్చు. సో ఇందులో బేసిక్స్ అంటూ ఏం లేవు. లాస్ట్ ఇయర్ అంటే 9th క్లాస్లో వచ్చిన ఫార్ములాస్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం, దాని తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం. సో ఇదే ఇంట్రొడక్షన్ దీనికి. 9th క్లాస్ది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడమే. ఇక సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ 12.1 ఎక్సర్సైజ్ 12.1 చేద్దాం.
అన్లెస్ స్టేటెడ్ అంటే క్వెషన్‌లో ఇవ్వకపోతే పై వాల్యూ 22/7 తీసుకోవాలి. క్వెషన్‌లో వాడిస్తే 3.14 ఇస్తుంటాడు ఎక్కువగా. 22/7 అప్రాక్సిమేట్ వాల్యూ 3.14 ఇది కూడా అప్రాక్సిమేట్ వాల్యూ పైకి. పై వాల్యూ 22/7 జనరల్‌గా తీసుకోవాల్సిందే. క్వెషన్‌లో ఇస్తే మాత్రం 3.14 అని ఇస్తే 3.14 తీసుకోండి. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ వచ్చేసి 64 ఉంది. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఎంత ఇచ్చాడంటే 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కనుక్కోవడానికి ఫార్ములా క్యూబ్ వాల్యూమ్ ఎస్ క్యూబ్. సైడ్ను క్యూబ్ చేస్తే వాల్యూమ్ వస్తుంది. 64 ఏం రాసుకోవచ్చు 4 క్యూబ్ రాసుకోవచ్చు. ఎస్ క్యూబ్ 4 క్యూబ్ అయితే ఎస్ ఎంత 4 సెంటీమీటర్స్. సో సైడ్ ఆఫ్ క్యూబ్ ఇది, లేదా ఎడ్జ్ అని పిలుస్తాం దీన్నే. సైడ్ అనొచ్చు లేదంటే ఎడ్జ్ కూడా అనొచ్చు. సో ఒక క్యూబ్కు సైడ్ 4 సెంటీమీటర్స్ ఉంది. అటువంటి 2 క్యూబ్స్ జాయిన్ చేసినారు. సో 2 క్యూబ్స్‌ని ఒకదాని పక్కన ఒకటి జాయిన్ చేశారు. ఇలా జాయిన్ చేసినారు అనుకుందాం. 2 క్యూబ్స్ ఉన్నాయి. ఒకదాన్నొకటి పక్క పక్కకి ఇట్లా జాయిన్ చేశారు. ఇలా జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సైడ్ ఎంత ఈ క్యూబ్‌ది 4 సెంటీమీటర్స్. ఇంకో క్యూబ్ సైడ్ 4 సెంటీమీటర్స్. సో టోటల్ లెంత్ ఎంత అవుతుందంటే 4 + 4 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక బ్రెడ్త్ చూసినట్లయితే బ్రెడ్త్ హైట్ మారదు. బ్రెడ్త్ 4 సెంటీమీటర్స్, హైట్ కూడా 4 సెంటీమీటర్సే. ఇది హైట్, ఇది బ్రెడ్త్. సో కొత్తగా క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది మనకు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్. ఇక్కడ క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. సో డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ ఆఫ్టర్ జాయినింగ్ 2 క్యూబ్స్. 2 క్యూబ్స్‌ని జాయిన్ చేసిన తర్వాత వీటి డైమెన్షన్స్ ఎంతొచ్చాయంటే లెంత్ 8 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 4 సెంటీమీటర్స్, హైట్ కూడా 4 సెంటీమీటర్స్ అవుతుంది. లెంత్ ఒక్కటే పొడవు అవుతుంది. 2 క్యూబ్‌లు పక్కపక్కన కలిపినప్పుడు లెంత్ 4 + 4 8 అవుతుంది. బ్రెడ్త్ మాత్రం 4 ఉంటుంది. హైట్ కూడా 4 ఉంటుంది. ఎందుకంటే పక్కపక్క కలిపారు కాబట్టి. దీని నుండి మనకేం కనుక్కోమన్నాడంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబాయిడ్ అన్నాడు. సర్ఫేస్ ఏరియా అని ఉత్త సర్ఫేస్ ఏరియా మెన్షన్ చేస్తే చాలా మందికి డౌట్ పిల్లలకు ఎల్ఎస్ఏ చేయాలనా? టీఎస్ఏ చేయాలనా అని. అంటే లాటరల్ సర్ఫేసా? టోటల్ సర్ఫేసా? ఏది చేయాలనేది చాలా డౌట్. సర్ఫేస్ ఏరియాని ఇచ్చాడు సార్. ఏది కనుక్కోవాలంటారు. జనరల్‌గా సర్ఫేస్ ఏరియా అని ఇస్తే క్వెషన్‌లో సర్ఫేస్ ఏరియా మీనింగ్ ఏమంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని. క్వెషన్‌లో లాటరల్ సర్ఫేస్ అంటే లాటరల్ చేయాలి. ఓన్లీ సర్ఫేస్ ఏరియా అని ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు చేయాల్సిందేమి టోటల్ సర్ఫేస్ ఏరియా చేయాలి. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని మీనింగ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఆల్రెడీ ఫార్ములాస్ రాసుకున్నాం కదా ఇక్కడ 9th క్లాస్‌లోవి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్. వీటిని ఇక సబ్స్టిట్యూట్ చేయడమే. లెంత్ 8, బ్రెడ్త్ 4 ప్లస్ బ్రెడ్త్ 4, హైట్ 4 ప్లస్ లెంత్ 8, హైట్ 4. 2 ఇంటూ 8 4s are 32 ప్లస్ 4 4s are 16 ప్లస్ 8 4s are 32. వీటన్నిటిని యాడ్ చేస్తే 32 32 64 70 80. 2 ఇంటూ 80 82s are ఎంత 160. 82s are 160. ఇది వచ్చేసి ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది సర్ఫేస్ ఏరియా.
క్వశ్చన్లో ఏమిచ్చాడు, 2 క్యూబులు కలిపారు, దాంతో క్యూబాయిడ్ ఫామ్ అయింది, ఆ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. 2 క్యూబ్ను కలిపితే క్యూబాయిడ్ వచ్చింది, దాని లెంత్ 8, బ్రెడ్త్ 4, హైట్ 4. దీనికి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాను అంతే నేను. సర్ఫేస్ ఏరియా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాను. ఆన్సర్ నాకు 160 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వెజల్ ఉందంట, ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ హాలో హెమిస్పియర్. ఏ షేప్లో ఉంది? హాలో అంటే ఖాళీగా ఉన్న హెమిస్పియర్ షేప్లో ఉంది. మౌంటెడ్ బై ఏ హాలో సిలిండర్. హాలోగా ఉండి ఒక సిలిండర్ దానిపైన పెట్టారు. హాలో హెమిస్పియర్ మౌంటెడ్ బై ఏ హాలో సిలిండర్. హెమిస్పియర్ పైన సిలిండర్ ఉంది. ది డయామీటర్ ఇచ్చినాడు హెమిస్పియర్ది. ముందు డయాగ్రామ్ వేసుకుందాం. సిలిండర్ వచ్చేసి హెమిస్పియర్కు పైన ఉంది. ఒక హెమిస్పియర్ ఫస్ట్. ఈ హెమిస్పియర్ పైన ఒక సిలిండర్ ఇలా ఖాళీగా ఉంది. హెమిస్పియర్ పైన ఏముంది? సిలిండర్ ఉంది. సో ఇది క్వశ్చన్ ఇచ్చింది. ఇంకేమన్నాడంటే ది డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్. ఈ హెమిస్పియర్ ఉంది కదా, దీని టోటల్ లెంత్ డయామీటర్. డయామీటర్ ఎంత ఇచ్చినాడంటే 14 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. దాని నుంచి రేడియస్ కనుక్కోవచ్చు మనం. డయామీటర్ నుంచి రేడియస్ వస్తుంది, హాఫ్ చేయాలి. అంటే ఇక్కడి నుంచి ఉండే రేడియస్ 7 అవుతుంది, ఆర్ వాల్యూ. టోటల్ డయామీటర్ 14, రేడియస్ 7 అయింది. టోటల్ హైట్ ఆఫ్ ది వెజల్. సో ఇది కూడా రేడియసే కదా, కిందికి ఉన్నా కూడా ఈ పక్క రేడియసే, ఇది రేడియస్, ఇది కూడా ఎంత? 7. టోటల్ హైట్ 13. టోటల్ హైట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 13 అయితే ఇక్కడ 7 ఉంటే పైన ఎంత ఉంటుంది అప్పుడు? ఇది 6 ఉంటుంది. 7 + 6 13. అంటే చిన్న సైజ్ ఉంది. ఇది రఫ్ ఫిగర్ లేండి. సిలిండర్ 6, హైట్ 6, ఇక్కడ వచ్చేసి రేడియస్ 7. R = 7. ఇవి టోటల్గా ఇచ్చింది. మనకేం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వెసల్. దీని లోపల సర్ఫేస్ ఏరియా కావాలి. క్వశ్చన్లో ఇచ్చింది రాసుకుందాం ముందు. డయామీటర్ ఆఫ్ హెమిస్పియర్ 14 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. దీని నుంచి రేడియస్ తెలిసిపోతుంది. డయామీటర్లో హాఫ్, 14లో హాఫ్ 7 సెంటీమీటర్స్. ఇది రేడియస్. సో రెండిటికి రేడియస్ ఒకటే ఇక్కడ, ఎందుకంటే కామన్ కదా కింద సర్ఫేస్. హెమిస్పియర్కు రేడియస్ ఎంత ఉందో సిలిండర్ రేడియస్ కూడా ఇదే, కాబట్టి రేడియస్ ఆఫ్ సిలిండర్ కూడా అదే అవుతుంది. రేడియస్ ఆఫ్ సిలిండర్ దాన్ని కూడా ఎంత అవుతుంది? 7 సెంటీమీటర్స్ అవుతుంది. టోటల్ హైట్ ఆఫ్ వెజల్ 13 ఇచ్చినాడు. టోటల్ హైట్ ఆఫ్ వెజల్ = 13 సెంటీమీటర్స్ అయితే హైట్ ఆఫ్ సిలిండర్ కనుక్కుందాం. హైట్ ఆఫ్ సిలిండర్. సో సిలిండర్ హైట్ ఎంత అంటే 13లో నుండి ఎంత తీసేయాలి? ఇక్కడ ఉండే రేడియస్ 7 తీసేస్తే 6 సెంటీమీటర్స్ అవుతుంది హైట్. సో సిలిండర్ హైట్ తెలిసిపోయింది మనకు, రేడియస్ తెలిసిపోయింది, కింద ఉండే హెమిస్పియర్ రేడియస్ కూడా తెలుసు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందేమి? ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వెజల్. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వెజల్. వెజల్ లోపల ఉండే సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంట. సో వెజల్ లోపల ఏం సర్ఫేస్ ఏరియా ఉందంటే, ఈ వెజల్ లోపల అంటే దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది సిలిండర్ది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ దీని లోపల ఉండేది హెమిస్పియర్ లోపల. హెమిస్పియర్ లోపల ఉండేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సో రెండిటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు యాడ్ చేస్తే లోపల ఉండే ఇన్నర్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకు ఫార్ములా తెలుసు, 2πRh.
ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దీని ఫార్ములా కూడా తెలుసు 2πr². ఇక్కడ ఫార్ములాస్ రాసాం చూడండి ముందు. హెమిస్పియర్ది. సో హెమిస్పియర్ స్పియర్ ఇది 2πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πrh. ఈ రెండు ఫార్ములాస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ ఈజీ చేయడానికి ఏం చేసుకోవాలంటే రెండిట్లో కామన్ ఏముందో పక్కా తీసుకోవాలి. రెండిట్లో 2 ఉంది, రెండిట్లో π ఉంది, రెండిట్లో r కూడా ఉంది. 2πr కామన్ తీస్తాం. తర్వాత వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2πr కామన్ తీస్తే ఇక్కడ h ఉంటుంది ఫస్ట్ దాంట్లో, ప్లస్ ఇక్కడ 2 తీసాను, π తీసాను, ఒక r కామన్ తీస్తే ఇంకో r ఉంటుంది. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 π వాల్యూ 22/7, రేడియస్ 7, హైట్ ఆఫ్ ది సిలిండర్ హైట్ 6 cm ప్లస్ రేడియస్ 7. ఇక్కడ 7 క్యాన్సిల్ అవుతుంది. 22 2s are 44, 6 ఒక 7 13, 44 into 13, 13 4s are 52 plus 5 57. సో టోటల్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 572 cm². ఇది ఆన్సర్. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వెజల్ ఈజ్ 572 స్క్వేర్ సెంటీమీటర్స్ అనొచ్చు, లేదా సెంటీమీటర్² అని కూడా పిలిచచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్. ఏ టాయ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ కోన్. ఒక ఆట వస్తువు ఉంది, అది కోన్ షేప్లో ఉండి కోన్ పైన మౌంటెడ్ బై ఏ హెమిస్పియర్. కోన్ పైన హెమిస్పియర్ ఉంది, మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్, బై కాదు ఆన్. హెమిస్పియర్ పైన కోన్ ఉంది. సో ఇంత ముందులాగా హెమిస్పియర్ పైన సిలిండరు, ఈసారి అయితే హెమిస్పియర్ పైన కోన్. సో ఒక హెమిస్పియర్ వేసుకుంటాను ఫస్ట్. స్పియర్లో హాఫ్. హెమిస్పియర్ పైన ఒక కోన్ ఉంది ఈ విధంగా. సో హెమిస్పియర్ పైన కోన్ ఉండేది ఒక టాయ్, ఇదొక ఆట వస్తువు ఆకారంలో ఉంది. ఈ విధంగా ఉంది. కోన్కు రేడియస్ ఇచ్చాడు 3.5 cm దీని రేడియస్. ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ రాసుకోవాలి ఫస్ట్ మనం. గివెన్లో రాసుకోండి. రేడియస్ ఆఫ్ కోన్ r is equal to 3.5 cm. హెమిస్పియర్ రేడియస్ కూడా అదే, కోన్ రేడియస్ అదే, హెమిస్పియర్ రేడియస్ అదే. రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ కూడా సేమ్. r is equal to ఇది కూడా 3.5 cm, ఎందుకంటే కామన్ కాబట్టి. ఈ రేడియస్ రెండిటికి కామన్. టోటల్ హైట్ ఆఫ్ ది టాయ్, సో ఇది రేడియస్ అయినప్పుడు కిందిది కూడా రేడియస్. ఎంత ఇది 3.5. టోటల్ హైట్ ఇచ్చాడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. సో టోటల్ హైట్ ఎంత టాయ్ అంటే 15.5 cm ఇచ్చాడు. ఇందులో ఇక్కడికి 3.5 అయితే రిమైనింగ్ ఎంత? సో 15.5లో 3.5 తీసేయాలి. అప్పుడు ఇది 12 cm అవుతుంది హైట్. టోటల్ హైట్ ఆఫ్ ది టాయ్. సో ఈ టాయ్ యొక్క టోటల్ హైట్ ఎంత ఇచ్చినాడు? 15.5 cm ఇచ్చినాడు. మనకు కావాల్సింది హైట్ ఆఫ్ ది కోన్ కాబట్టి హైట్ ఆఫ్ ది కోనికల్ పార్ట్ ఆర్ కోన్. హైట్ ఆఫ్ ది కోన్ కావాలంటే ఏం చేయాలి? ఈ 15.5 cm నుండి ఇక్కడ ఉండే హైట్ అంటే రేడియస్ 3.5 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 12 cm అవుతుంది హైట్. హైట్ ఆఫ్ ది కోన్ 12. ఇక స్లాంట్ హైట్ కనుక్కోవాలి. స్లాంట్ హైట్ కనుక్కోవడానికి ఫార్ములా, మనకు సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి స్లాంట్ హైట్ అవసరం.
స్లాంట్ హైట్ L ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా √h² ప్లస్ r². ఆల్రెడీ ఇది రాసుకున్నాం మనం. కోన్కు స్లాంట్ హైట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇక్కడ చూడండి. L ఈక్వల్ టు దీన్ని స్లాంట్ హైట్ అని పిలుస్తాం. అంటే క్రాస్గా ఉండే హైట్, స్లాంట్గా ఉండేది అని. స్లాంట్ హైట్ ఫార్ములా L ఈక్వల్ టు √h² ప్లస్ r². ఇందులో హైట్ 12, రేడియస్ 3.5 స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసి స్క్వేర్ చేసుకోవాలి మళ్ళీ. స్క్వేర్ రూట్ 12 12s ఆర్ 144, 35 35s ఆర్ 3 4s 12, 12.25. 144కి ఒక 12 యాడ్ చేస్తే 156.25. దీనికి స్క్వేర్ రూట్ 15625కి స్క్వేర్ రూట్ చేస్తే మనకు 12 13s ఆర్ పోతుంది. 2 2 2 1 1 1s ఆర్ 1, 56 1 డబుల్ చేస్తే 2, మనము 22 2s ఆర్ చేయొచ్చు 44, 1225 ఉంటుంది. 12ను డబుల్ చేస్తే 24, 5s ఆర్ 245, 5s ఆర్ 1225. సో స్క్వేర్ రూట్ ఎంత అంటే 125. 2 ప్లేసెస్కు పాయింట్ కాబట్టి 1 ప్లేస్కు పాయింట్ వస్తుంది. స్క్వేర్ రూట్లో 2 ప్లేసెస్కు ఉంటే స్క్వేర్ రూట్ బయటికి వచ్చినాక ఒక ప్లేస్కు పాయింట్ అవుతుంది. ఇది స్లాంట్ హైట్ 12.5 సెంటీమీటర్ స్లాంట్ హైట్. ఇంకా మనకు కావాల్సినవి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్. ఈ టాయ్ ఉండే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి, అంటే బయటిది. కాబట్టి దీని కర్వ్డ్ సర్ఫేస్, దీని కర్వ్డ్ సర్ఫేస్ యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ వస్తుంది. కోన్ కర్వ్డ్ సర్ఫేస్ కావాలా, కింద ఉండే హెమిస్ఫియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ is equal to curved surface area of cone, curved surface area of hemisphere. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేస్తుంది టోటల్ సర్ఫేస్. అక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా πRL, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా వేసాం మనం 2πr². ఫార్ములాలు వస్తేనే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగలం. ఖచ్చితంగా 9th క్లాస్లో ఉండే ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోను హెమిస్ఫియర్, పైన కోన్ ఉంది, కింద హెమిస్ఫియర్ ఉంది, రెండు యాడ్ చేస్తే టోటల్ వచ్చేస్తుంది. ఈ రెండిట్లో కామన్ πr. πr కామన్ తీస్తే ఇక్కడ L ఉంటుంది, ఇక్కడ 2, π కామన్ తీసి r కామన్ తీస్తే ఇంకో r ఉంటుంది. క్వశ్చన్లో పై వాల్యూ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మెన్షన్ చేయకపోతే 22/7 ఇంటూ రేడియస్ 3.5, స్లాంట్ హైట్ ఇందాక కనుక్కున్నాం 12.5 ప్లస్ 2 టైమ్స్ రేడియస్ 3.5. ఇక క్యాన్సిలేషన్ 7 1s ఆర్ 7 5s ఆర్ 35 పోతే ఒక ప్లేస్కు పాయింట్ ఉంది. 22 హాఫ్స్, 22 ఇంటూ హాఫ్ ఎంత 11 ఇంటూ 12.5కు 3.5 2s ఆర్ 7. సో 11 ఇంటూ 12 ప్లస్ 7 ఎంత అవుతుంది 19 అవుతుంది. 19.5. 19.5ను దేంతో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 11తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చేస్తాం 11తో మల్టిప్లై చేస్తే 55, 99 ఒక 5, 104, 11 ఒక 10, 21, 214.5 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి ఏరియా సెంటీమీటర్ స్క్వేర్. ఇదే ఆన్సర్ 214.5 సెంటీమీటర్ స్క్వేర్. ఏమి కష్టంగా ఉండదు. దేనిపైన ఏది ఉంది, టోటల్ సర్ఫేస్ ఎలా కనుక్కోవాలి అనేది ఆ డయాగ్రామ్ చూస్తేనే ఒక ఐడియా వస్తుంది. పైన ఉండే కోన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే రౌండ్ ఉండేదే, కోన్కు రౌండే, కింది పక్కది లేదు, దీని లోపలికి వెళ్ళిపోయింది. ఇది దీని కర్వ్డ్ సర్ఫేస్, దీని కర్వ్డ్ సర్ఫేస్ రెండు యాడ్ చేస్తే టోటల్ ఈ ఆబ్జెక్ట్ యొక్క టాయ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 centimeters
ఈజ్ సర్మౌంటెడ్ బై ఏ హెమిస్పియర్. ఒక క్యూబ్ షేప్ ఉండే బ్లాక్ పైన హెమిస్పియర్‌ను పెట్టినారంట. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ది హెమిస్పియర్ కెన్ హావ్? హెమిస్పియర్‌కు ఎంత డయామీటర్ ఉంటుంది? దాని తర్వాత ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్. ఆ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. ముందు డయాగ్రామ్ వేసుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. ఒక క్యూబ్ షేప్ వేసుకుందాం ఫస్ట్. రఫ్ ఫిగర్ క్యూబ్‌ది, లేదా నార్మల్ క్యూబ్ లాగే వేద్దాం. సో ఇది ఒక క్యూబ్. దీనిపైన ఏముందంటే హెమిస్పియర్ ఉంది. సో దీనిపైన హెమిస్పియర్ అంటే హాఫ్ సర్కిల్ కదా. సో సర్కిల్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్, దీనిపైన ఈ విధంగా హెమిస్పియర్ దీనిపైన పెట్టారు. ఒక క్యూబ్ పైన హెమిస్పియర్ను పెట్టినారు. హెమిస్పియర్ అంటే ఎలా ఉంటుంది? కింద సర్కిల్, పైన ఇలా ఉంటుంది కదా. సో అలాగే ఇక్కడ సర్కులర్ పార్ట్ వేస్తున్న, స్క్వేర్ పైన, దానిపైన ఇట్లా హెమిస్పియర్ ఉంది. కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ సర్కులర్ పార్ట్ ఎక్కడుందంటే స్క్వేర్ పైన ఒక సర్కిల్ ఫామ్, దీనిపైన హెమిస్పియర్ ఉంది ఈ విధంగా. ఎందుకంటే ఇది క్యూబ్ కదా, క్యూబ్లో సర్కిల్స్ ఉంటాయి, క్యూబ్లో స్క్వేర్స్ ఉంటాయి. స్క్వేర్ పైన ఒక సర్క్యులర్ పార్ట్ను కూర్చోబెట్టినారు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీని డయామీటర్ ఏమవుతుంది? దీనికి సైడ్ అవుతుంది. ఈ హెమిస్పియర్ యొక్క డయామీటరు ఈ స్క్వేర్కి ఏమవుతుంది? సైడ్ అవుతుంది దీని డయామీటరే. కాబట్టి ఇక్కడ డయామీటర్ తెలిస్తే మనకు సైడ్ తెలిసిపోయినట్లే. క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు? క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్స్. సైడ్ ఇచ్చినాడు 7 సెంటీమీటర్స్. సైడ్ ఆఫ్ క్యూబికల్ బ్లాక్ ఇజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. దీనికి డయామీటర్ అవుతుంది. డయామీటర్ ఆఫ్ హెమిస్పియర్. సో క్యూబ్ ఉండే సైడే దీనికి డయామీటర్. సో డయామీటర్ 7 అయినప్పుడు రేడియస్ ఎంత అవుతుంది? అందులో హాఫ్. రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఇజ్ ఈక్వల్ టు 7లో హాఫ్ అవుతుంది. గ్రేటెస్ట్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ఇదే గ్రేటెస్ట్ డయామీటర్. గ్రేటెస్ట్, ఇక్కడే రాసేయండి. గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ హెమిస్పియర్ ఎంత అవుతుంది? 7. దీనికంటే పెద్దది రాదు. సర్కిల్ దీనిమైనే వస్తుంది, ఇంకా దీనికంటే పెద్దది రాదు. పైకి వస్తే బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ పూర్తిగా, సైడ్ను దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి గ్రేటెస్ట్ డయామీటర్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్. దాంట్లో హాఫ్ రేడియస్ అవుతుంది. ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్. ఈ మొత్తం సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ ఇజ్ ఈక్వల్ టు, ఈ షేప్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి అంటే ఈ షేప్ ఏమి? టోటల్ సర్ఫేస్ ఏరియా కావాల్సింది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దేని క్యూబ్ది. టోటల్ సర్ఫేస్ ఏరియాకి పైన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ మైనస్ ఈ చిన్న సర్కిల్ అడ్డుపడిపోయింది కదా, కర్వ్డ్ సర్ఫేస్కి ఇక్కడ వెళ్ళిపోయింది. ఈ స్క్వేర్లో ఉండే 6 సైడ్స్ కవర్ కావడంలో ఒక సైడ్ పైన సర్కిల్ వెళ్ళిపోయింది. ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేయాలి. దాన్నే బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కూడా అంటాం. బేస్ ఏరియా తీసేయాలి. హెమిస్పియర్ యొక్క బేస్ ఏరియా లోపలికి వెళ్ళిపోయింది, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో రాదు, కాబట్టి దాన్ని తీసేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా 6s² ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 2πr², ఏరియా ఆఫ్ సర్కిల్ πr². ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే 6s² అలాగే పెట్టి 2πr²లో ఒక πr² పోతే ఒక πr² రాయొచ్చు. ఇంకా అన్నీ తెలుసు మనకు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే.
6 ఇంటూ ఎస్ సైడ్ 7 7 స్క్వేర్ పై వాల్యూ 22/7 రేడియస్ ఎంత అంటే 7లో హాఫ్ 7/2 హోల్ స్క్వేర్ 6 ఇంటూ 7 స్క్వేర్ 7 7s ఆర్ 49 ప్లస్ 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2 7 7 క్యాన్సల్ 2 11s పోతుంది 49 6 ఆర్ 294 ప్లస్ 11 7s ఆర్ 77 డివైడెడ్ బై 2 77లో హాఫ్ 76లో హాఫ్ 38 38 అండ్ హాఫ్ 294కు ఒక 38 అండ్ హాఫ్ యాడ్ చేస్తే 12 13 3 332.5 సర్ఫేస్ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో ప్రాబ్లం అర్థం చేసుకోవడంలో ఉంది, ఫార్ములా అప్లై చేయాలి, డైరెక్ట్ చేసేయడం ఇంకా. క్లియర్ కదా? క్యూబ్కు సైడ్ ఇచ్చినాడు, దీని డయామీటర్ అదే అవుతుంది, డయామీటర్లో హాఫ్ రేడియస్ అవుతుంది. దీనికి సర్ఫేస్ ఏరియా కావాలంటే ఈ క్యూబ్లో ఉండే 6 సైడ్స్లో ఈ సైడ్ వెళ్ళిపోయింది. ఈ సైడ్ ఎంత పార్ట్ పోయిందంటే ఒక సర్కిల్ పార్ట్ పోయింది, అది తీసేయాలి. నేను 6 సైడ్స్కి వేసుకొని పైన హెమిస్ఫియర్ 2πr వేసుకొని 2πr² వేసుకొని లోపల ఉండే సర్కిల్ను తీసేసినాను. ఇక్కడ మనకు కావాల్సిన ఆ షేప్, సాలిడ్ షేప్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ హెమిస్పెరికల్ డిప్రెషన్ అంటే లోపలికి తీసేయడం, డిప్రెషన్ అంటే లోతు, ఈజ్ కట్ అవుట్. హెమిస్పెరికల్ షేప్ను కట్ చేసినారు దేంట్లోంచి? క్యూబికల్ వుడెన్ బ్లాక్లోంచి. క్యూబ్ షేప్లో ఉండే వుడెన్ బ్లాక్లోంచి. సో ఇందాక వేసినట్టే ఒక క్యూబ్ షేప్ వేద్దాం. ఇంతకుముందు దీని పైన ఉన్నింది, ఇప్పుడు దీని లోపలికి తవ్వినారు. సో ఇది ఒక క్యూబ్ షేప్. ఈ క్యూబ్ షేప్లో ఏం చేసినారంట, ఇక్కడ లోపలికి తవ్వారు ఇలాంటి షేప్, హెమిస్పెరికల్ షేప్ను లోపలికి ఇలా లోపలి పక్కకు గుంతలాగా చేసినారు. సచ్ దట్ ది డయామీటర్ ఎల్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఈక్వల్ టు ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్. రెండు ఈక్వల్ ఉన్నాయి అంటే కొంచెం పెద్దది వస్తుంది కింది వరకు. సో దీని డయామీటరే దీనికి ఈక్వల్ అయింది. ఇలా లోపలికి తవ్వినారు, కట్ చేసినారు, ఈ పార్ట్ని కట్ చేసినారు. సో ఎలా ఉందంటే డయామీటర్ ఆఫ్ ది హెమిస్ఫియర్, ఈ హెమిస్ఫియర్ యొక్క డయామీటరే దీని సైడ్కి ఈక్వల్. డయామీటర్ని ఎంత తీసుకోమన్నాడు? ఎల్ తీసుకోమన్నాడు. డయామీటర్ లెంత్ ఇక్కడ ఎల్ తీసుకోమన్నాడు కాబట్టి సైడ్ కూడా ఎంత అవుతుంది? ఎల్ఏ అవుతుంది. రేడియస్ ఎంత అంటే ఎల్ హాఫ్. డయామీటర్ ఆఫ్ హెమిస్ఫియర్ ఎల్ ఉంది. సెంటీమీటర్సా మీటర్సా ఏమి ఇవ్వలేదు, ఎల్ యూనిట్స్ అనుకుందాం. ఏ యూనిట్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది? ఎల్ హాఫ్. రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఎంత అంటే ఎల్ సగం. ఇక సైడ్, సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఆర్ ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్, ఎడ్జ్ అనొచ్చు లేదా సైడ్ అనొచ్చు. ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ ఇది కూడా ఎల్ యూనిట్సే, ఎందుకంటే పైన ఈ హెమిస్ఫియర్ కట్ చేశారు కదా లోపలికి, అంతే లెంత్ ఉంది ఈ సైడ్ కూడా. సో అది కూడా ఎంత అవుతుందంటే ఎల్ అవుతుంది. ఇక క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడో అది చేద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్. దీన్ని కట్ చేసేసిన తర్వాత రిమైనింగ్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్
సాలిడ్ ఇజ్ ఈక్వల్ టు. సో ఇదంతా సెంటెన్స్ అవసరం లేదు, డిప్రెషన్ కట్ చేశారు, అంతా కనిపిస్తుంది. ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్. రిమైనింగ్ సాలిడ్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే మొత్తం 6 సైడ్స్ తీసుకుందాం, ఇది కట్ చేసి మళ్ళీ చూద్దాం. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, సేమ్ దీనిలాగే ముందు ప్రాబ్లం లాగా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ 6 సైడ్స్ తీసుకున్నా ముందు, అందులోంచి ఈ పార్ట్ కట్ చేసినాను కాబట్టి దీని ఏరియా తీసేస్తాను నేను. అందులోంచి ఈ పార్ట్ కట్ చేసినాను కాబట్టి ఏం చేస్తాను, దీని ఏరియా తీసేసి లోపల ఉండే దాని ఏరియా రావాలి. లోపల గుంతలాగా పడింది కదా, లోపల గుంతలాగా పడింది ఏది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. దాంట్లోంచి పైన ఉండే తీసేయాలి, ఏరియా ఆఫ్ సర్కిల్. పైన కట్ చేసినారు కదా సర్కులర్ పార్ట్, దాన్ని తీసేయాలి. అప్పుడు మనకు ఎంత అవుతుందో చెక్ చేయాలి ఇదంతా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా 6s², హెమిస్పియర్ ఫార్ములా 2πr² మైనస్ సర్కిల్ ఫార్ములా πr². సేమ్ వచ్చింది చూడండి, అంతా సేమ్ ఇదే. ఇది పైకి ఉంది, ఇది కిందికి ఉంది. సో దీనికి పైన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే వచ్చేది, లోపలికి పోయినా కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఈ పార్ట్ కట్ అయింది కాబట్టి ఆ పార్ట్ రాదు. ఇంతకుముందు లోపలికి పోయింది, ఈసారి కట్ అయింది. అప్పుడు 6s² ప్లస్ 2πr²లో ఒక πr² పోతే ఒక πr² ఉంటుంది. ఇంకా ఎస్ అంటే ఎంత, లెంత్ ఎల్, సైడ్ లెంత్ వచ్చేసి 6l² ప్లస్ 5 ఇంటూ రేడియస్ ఎంత, ఎల్లో హాఫ్. రేడియస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎల్లో హాఫ్, 6l² ప్లస్ 5l²/4, 5l²/4 అవుతుంది. ఇందులో రెండిట్లో కామన్ ఉండేది కామన్ తీసేద్దాం. కామన్ ఏముంది ఇక్కడ, ఈ రెండిట్లో l² కామన్ ఉంది, l² కామన్ తీస్తే 6 ప్లస్ 5/4 ఇంటూ l² కామన్. l² పక్కన పెడితే ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 5/4. దీన్ని మల్టిప్లై చేసుకొని ఎల్సిఎం చేసుకుంటే 4 6 ఆర్ 24 ప్లస్ 5 డివైడెడ్ బై 4 ఇంటూ l², ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్. ఇంకంతే, దీన్ని ఏం చేయలేం కాబట్టి ఇక్కడికి వదిలేయాలి. కావాలంటే పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా క్యాన్సిలేషన్ ఏం పోదు కాబట్టి అక్కడికి వదిలేస్తే సరిపోతుంది. ముందు ప్రాబ్లం లాగే సేమ్, ఏమంటే ఇక్కడ ఎల్ వాల్యూ ఇవ్వలేదు, అక్కడ రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఇచ్చింటే అన్నీ వచ్చేసింటాయి. ఇక్కడ డయామీటర్ ఎల్ ఇచ్చినాడు కాబట్టి రేడియస్ ఎల్లో హాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, 6th వన్. ఒక మెడిసిన్ క్యాప్సూల్ ఉందంట. ఈ మెడిసిన్ క్యాప్సూల్ ఎలా ఉందంటే సిలిండర్ విత్ 2 హెమిస్పియర్స్. ఒక సిలిండరు, 2 హెమిస్పియర్స్. ఇక్కడ ఒక హెమిస్పియర్, ఇక్కడ ఒక హెమిస్పియర్, మధ్యలో ఉండే సిలిండర్. అంటే ఎలా వచ్చిందంటే ఈ విధంగా సిలిండర్ ఉంది, సిలిండర్కి ఇటుపక్క ఒక హెమిస్పియర్, ఇటుపక్క ఒక హెమిస్పియర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది క్యాప్సూల్, మెడిసిన్ క్యాప్సూల్. ఇక క్వశ్చన్లో ఇక డయాగ్రామ్ ఇచ్చినాడు వాడే. లెంత్ ఆఫ్ ది ఎంటైర్ క్యాప్సూల్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి వరకు లెంత్ తీసుకుంటే లెంత్ టోటల్ 14 మిల్లీమీటర్స్ ఉంది ఈ క్యాప్సూల్. డయామీటర్ ఆఫ్ ది క్యాప్సూల్ ఈజ్ 5 మిల్లీమీటర్. దీని డయామీటర్ ఎంత అంటే 5 అన్నాడు. డయామీటర్ అంటే ఎక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే లెంత్, ఇక్కడ నుండి ఇక్కడికి ఉండే లెంత్ డయామీటర్, దాంట్లో సగం రేడియస్. ఇది రేడియస్ అయితే ఈ పక్క కూడా రేడియసే. సో ఇది రేడియస్, ఇక్కడ ఉండేది రేడియస్, ఈ మధ్యలో ఉండేదంతా హైట్ అవుతుంది. సో హెచ్ రేడియస్, రేడియస్ అంతా యాడ్ చేస్తే 14. రేడియస్ ఎంత అంటే డయామీటర్లో సగం. ముందు రాసుకుందాం, ఏమిచ్చాడు, డయామీటర్ ఆఫ్ ది క్యాప్సూల్. డయామీటర్ ఆఫ్ ది క్యాప్సూల్ ఎంత ఇచ్చాడంటే 5 మిల్లీమీటర్స్ ఇచ్చినాడు. అప్పుడు దాంట్లో సగం రేడియస్ అవుతుంది.
రేడియస్ ఆఫ్ ది క్యాప్సూల్ ఆర్ హెమిస్పియర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు దీంట్లో సగం అంటే ఎంత 2.5 మిల్లీమీటర్స్ ఆర్ వాల్యూ. ఇప్పుడు టోటల్ లెంత్ ఆఫ్ ది క్యాప్సూల్ ఇచ్చినాడు. టోటల్ లెంత్ ఆఫ్ ది క్యాప్సూల్. క్యాప్సూల్ యొక్క టోటల్ లెంత్ 14 మిల్లీమీటర్స్. టోటల్ లెంత్ రావాలంటే హైట్ 2 రేడియస్లు. హైట్ 2 రేడియస్లు కలిపితే టోటల్ లెంత్ వస్తుంది. హైట్ తెలీదు, 2 రేడియస్లు. 2 రేడియస్లో ఒక డయామీటర్ కదా, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 14. క్వశ్చన్లో డయామీటర్ ఉంది 5. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 14లో 5 తీసేయాలి. 14లో 5 వెళ్ళిపోతే 9 మిల్లీమీటర్స్. ఇది హైట్ ఆఫ్ ది సిలిండ్రికల్ షేప్. ఇక్కడ హైట్ ఆఫ్ ది సిలిండర్. సిలిండర్ హైట్ వచ్చేసింది 9 మిల్లీమీటర్స్. సో దీని రేడియస్ తెలుసు, దీని హైట్ తెలుసు, దీని రేడియస్, రెండింటి రేడియస్లు సేమ్. మనకు కావాల్సింది ఏమంటే సర్ఫేస్ ఏరియా కావాలి. దీని మొత్తం సర్ఫేస్ది ఏరియా అంటే సిలిండర్ సర్ఫేస్ ఏరియా, 2 హెమిస్పియర్ల సర్ఫేస్ ఏరియా కావాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యాప్సూల్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యాప్సూల్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి మనకు అప్పుడు? సర్ఫేస్ ఏరియా మొత్తంది కావాలంటే దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. సిలిండర్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ 2 కదా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 హెమిస్పియర్స్. ఇటుపక్క ఒకటి అటుపక్క హెమిస్పియర్స్ ఉన్నాయి. ఆ రెండిటి సర్ఫేస్ ఏరియాలు కావాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు. టోటల్ సర్ఫేస్ కాదు, కర్వ్డ్ మాత్రమే. ఎందుకంటే ఇవన్నీ లోపలికి పోయినాయి సర్కిల్స్. మనకు బయటి పక్క ఉండే సర్ఫేస్ ఏరియా కావాలి. హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్, ఇక్కడ ఒక హెమిస్పియర్ అంటే 2 హెమిస్పియర్ల కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మరియు ఒక సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πrh. 2 హెమిస్పియర్ల కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². దీంట్లో 2πr కామన్ తీసేస్తే ఇక్కడ హెచ్ ఉంటుంది, ఇక్కడ 2 ఒక 2πr కామన్ తీస్తే ఇంకో r. 2πr కామన్ తీసినాను. 2πr కామన్ తీస్తే ఇక్కడ హెచ్, ఇక్కడ 2r. సో 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 2.5 ఇంటూ హైట్ 9 ప్లస్ 2 టైమ్స్ రేడియస్ 2.5. 22 2s are 44/7 into 2.5 into 9 plus 2 into 2.5 5. 44/7 into 2.5 9 ఒక 5 14. 7 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 44 ఇంటూ 2 2.5. 2 ఇంటూ 2.5 ఎంత అవుతుంది? 5. 44 5s are మల్టిప్లై చేయాలంతే. 44 ఇంటూ 5. 4 5s are 20, ఒక 22. ఇవన్నీ మిల్లీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి మిల్లీమీటర్ ఏరియా కాబట్టి స్క్వేర్. ఒక సిలిండరు, 2 హెమిస్పియర్లు. సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh, హెమిస్పియర్ది 2πr². అటువంటి 2 ఉన్నాయి, కామన్ తీసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 220 మిల్లీమీటర్² వచ్చింది. క్యాప్సూల్ ప్రాబ్లం. ఎక్కువగా క్యాప్సూల్ ప్రాబ్లం అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో కాబట్టి ఇది బాగా చేయండి, ప్రాక్టీస్ చేయండి. టోటల్ లెంత్ ఇచ్చాడు క్యాప్సూల్ది. ఇక్కడ ఒక రేడియస్, ఇక్కడ ఒక రేడియస్ కనుక్కొని తీసేస్తే హైట్ వస్తుంది సిలిండర్ది. అన్ని వాల్యూస్ తీసుకొచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. Next question. A tent is in the shape of a cylinder surmounted by a conical top. సిలిండర్ పైన కోన్ షేప్ టాప్ ఉంది. సర్మౌంటెడ్ అంటే దాని పైన.
ఒక డయాగ్రామ్ వేసుకుందాం. సిలిండర్ పైన కోనికల్ ఇలా ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఏం మెజర్మెంట్స్ ఇచ్చినాడనేది ఒకటి చూద్దాం. హైట్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ సిలిండ్రికల్ పార్ట్. ఈ సిలిండర్ షేప్ ఉండే దాని హైట్ 2.1. h is equal to 2.1 meters. అండ్ డయామీటర్ 4. సో టోటల్ లెంత్ 4 అయితే, డయామీటర్ 4 అయితే అందులో హాఫ్ అవుతుంది రేడియస్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే రేడియస్ ఎంత అవుతుందంటే 2 మీటర్స్ అవుతుంది. ఇక్కడ 2 మీటర్స్ అయితే పైన కోన్కుండే రేడియస్ కూడా 2 మీటర్సే. దీని హైట్ కావాలి మనకు. కోన్కుండే రేడియస్ కూడా 2 మీటర్స్. ఎందుకంటే కింద ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 2నే సిలిండర్దే కాబట్టి. స్లాంట్ హైట్ ఆఫ్ ది టాప్, ఇక్కడ స్లాంట్ హైట్ ఇచ్చాడు 2.8 meters. Find the area of the canvas cloth used for making the tent. ఈ టెంట్ తయారు చేయడానికి క్యాన్వా క్లాత్ అవసరం ఉంటుంది కదా, అది ఎంత కాస్ట్ అవుతుంది టోటల్ క్లాత్ అనేది అడిగాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో హెచ్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ హెచ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫార్ములా వేసి మనం ఇక్కడ ఇచ్చినటువన్నీ రాసుకుందాం. ముందు సిలిండ్రికల్ పార్ట్. సిలిండ్రికల్ పార్ట్లో ఈ సిలిండర్ షేప్లో హైట్ h is equal to 2.1 meters. Radius r equal to 2 meters. సిలిండ్రికల్ పార్ట్ రాశాను. కోనికల్ పార్ట్ పార్ట్లో రేడియస్ సేమ్ రేడియస్ 2 meters. స్లాంట్ హైట్ను స్మాల్ ఎల్ అని రాసుకుంటాం. ఇది 2.8 meters. ఇవి ఇచ్చింది క్వశ్చన్లో అన్ని. ఏరియా ఆఫ్ ది క్యాన్వా క్లాత్ అడిగినాడు కాబట్టి టెంట్కు అది ఒక స్క్వేర్ మీటర్కు 500 రూపీస్ అవుతుందంట. రూపీస్ ఇది. నోట్ ది బేస్ ఆఫ్ ది టెంట్ విల్ నాట్ బి కవర్డ్. కింద బేస్ అవసరం లేదంటే దీనికి కర్వ్డ్ సర్ఫేస్, దీనికి కర్వ్డ్ సర్ఫేస్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టెంట్ యొక్క సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పైంది షేపు కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కింది షేప్ సిలిండర్. ఈ రెండింటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు కావాలి. కోన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL, సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πRH. ఈ రెండిట్లో πR కామన్ ఉంది, తీస్తే ఇక్కడ L ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. πR కామన్ తీస్తే 2H. π వాల్యూ 22/7. రేడియస్ రెండిట్లో సేమ్ 2. ఇక స్లాంట్ హైట్ 2.8, 2 ఇంటూ హైట్ 2.1. 22 2s are 44/7 ఇంటూ 22 2s 44 చేసిన 2.8 ప్లస్ 2.1 2s are 2.1 ఇంటూ 2 21 2s are 42 అంటే 4.2 అవుతుంది. సో ఇది ఎంత అంటే 44/7 ఇంటూ 2.8 ఒక 4.2 యాడ్ చేస్తే 7.0 విచ్ ఇస్ ఈక్వల్ టు 7. 7 క్యాన్సిల్ పోతే 44 స్క్వేర్ మీటర్స్ ఉంది టోటల్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా టెంట్ది ఎంత 44 ఉంది. కాస్ట్ ఇచ్చాడు కదా, కాస్ట్ ఆఫ్ క్యాన్వాస్ యూజ్డ్ అవసరం లేదు. కాస్ట్ ఆఫ్ క్యాన్వాస్ పర్ స్క్వేర్ మీటర్
ఒక్కొక్క స్క్వేర్ మీటర్కు 500 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉంది? 44. కాస్ట్ ఆఫ్ క్యాన్వాస్ ఫర్ సర్ఫేస్ ఏరియా కదా 44 స్క్వేర్ మీటర్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేయాలి? 500 రూపీస్తో 500 రూపీస్తో 44 స్క్వేర్ మీటర్స్కి వేయాలి. 44 5 సార్ 20 22 220 పక్కన 2 zeros 220 ఈ 2 జీరోలు 22,000 రూపీస్ అవుతుంది. టోటల్గా 22,000 రూపీస్ అంత కాస్ట్. ఈ క్లాత్ కొనడానికి 22,000 అవుతుంది అంత. క్యాన్వా క్లాత్. జస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్నాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. దానికి కావాల్సిన క్లాత్ ఎంత అంటే 44 స్క్వేర్ మీటర్స్ అని తెలిసింది. ఒక్కొక్క స్క్వేర్ మీటర్ 500 కాబట్టి 44 into 500. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ సాలిడ్ సిలిండర్ హూస్ హైట్ ఈస్ 2.4 సెంటీమీటర్స్ హైట్ ఉండే ఒక సిలిండర్. షేప్ రాలేదు ఇక్కడ. ఒక సిలిండర్ ఉంది. సాలిడ్ షేప్లో ఉంది, అంటే లోపలంతా ఖాళీ లేదు, హాలో కాదు. దీని హైట్ 2.4 మీటర్స్ అండ్ డయామీటర్ 1.4 ఇచ్చినాడు. సో దీని డయామీటర్ 1.4 సెంటీమీటర్ అన్నప్పుడు దాని రేడియస్ ఇందులో హాఫ్. సో రేడియస్ ఎంత అంటే 0.7, 14లో హాఫ్. రేడియస్ రాసుకున్నాను. కోనికల్ క్యావిటీ ఆఫ్ ది సేమ్ హైట్ అండ్ సేమ్ డయామీటర్ ఈస్ హాలోడ్ అవుట్. దీంట్లోంచి ఏం బయటికి తీసినారు? కోనికల్ క్యావిటీ బయటికి తీసినారు. కోన్ షేప్ను కట్ చేసినారు. సేమ్ హైటు సేమ్ డయామీటర్ ఉండే ఒక కోన్ను కట్ చేసినారు. సో సేమ్ హైట్ అంటే ఇదే ఇంకా కోనికల్ పార్ట్. ఇక్కడ రెడ్ తీసుకొని వేస్తాను, ఒకసారి చూపిస్తాను. అంతా ఇదే కోనికల్ షేప్, ఇట్లాంటిదే సేమ్ హైట్ ఉండేది, అంటే ఇంతవరకు ఇలా కట్ చేశారు. సేమ్ హైట్ ఉండేది, ఇదే హైట్. సిలిండర్ ఏ హైట్ ఉందో అదే హైట్ ఉండే ఒక కోనికల్ దాన్ని హైట్ ఎంత ఇచ్చినాడు? 2.4. ఆ హైట్ రాసుకుందాం. ఇప్పుడు రెండింటి హైట్ ఒకటే. కోన్ హైట్, సిలిండర్ హైట్ రెండు కూడా 2.4 సెంటీమీటర్స్. ఇది రాసుకుందాం ఇచ్చింది. హైట్ ఆఫ్ సాలిడ్ సిలిండర్. సిలిండర్ హైట్ 2.4 సెంటీమీటర్స్ కాబట్టి కోన్ హైట్ కూడా అంతే. హైట్ ఆఫ్ ది కోన్ సేమ్. కోను సిలిండర్ సేమ్ హైట్లో ఉన్నాయి. ఇక రేడియస్ చూసుకున్నామా? రేడియస్ కూడా సేమ్. డయామీటర్ ఆఫ్ దేని డయామీటర్ ఇచ్చింది? సిలిండర్. సో డయామీటర్ ఎంత ఇచ్చినాడు అంటే 1.4 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. దాని నుంచి రేడియస్ కనుక్కుంటాం. రేడియస్ ఆఫ్ సిలిండర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1.4లో హాఫ్. 1.4లో హాఫ్ ఎంత? 0.7. 14లో హాఫ్. సేమ్ ఇదే రేడియస్ అవుతుంది కోన్కు కూడా. రేడియస్ ఆఫ్ సిలిండర్కి ఏ రేడియస్ ఉందో కోన్ కూడా అదే రేడియస్ 0.7 సెంటీమీటర్స్. ఇక దీనికి ఏం కావాలి మనకు? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్. అంటే దీన్ని కట్ చేసి తీసేసిన తర్వాత రిమైనింగ్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి. ఇది సాలిడ్ కాబట్టి జాగ్రత్తగా చూడాలి. దీంట్లో సాలిడ్ అంటే కింది పక్క ఉందని, మామూలుగా హాలో అన్నప్పుడు కింద ఉండదు. కానీ ఇది సాలిడ్ కదా, సాలిడ్ అన్నప్పుడు ఖచ్చితంగా కింది పక్క ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. దీంట్లో స్లాంట్ హైట్ కూడా కనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ పార్ట్ తీసేసాం కాబట్టి దీని స్లాంట్ హైట్ కావాలి. ముందు స్లాంట్ హైట్ కనుక్కుందాం. స్లాంట్ హైట్ ఆఫ్ కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి స్లాంట్ హైట్ ఖచ్చితంగా ఇక్కడ అవసరం అవుతుంది. h² + r². స్లాంట్ హైట్ ఫార్ములా h², h 2.4
రేడియస్ 0.7. 24 సార్ 576, 7 7 సార్ 49. సో 576 ఒక 49, 625. L is equal to square root of 625 అంటే 6.25. 625 రూట్ 25. సో స్లాంట్ హైట్ వచ్చేసింది 2.5. సో అన్నీ ఉన్నాయి ఇంకా మన దగ్గర. క్వశ్చన్లో ఉండేది చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఆఫ్టర్ కోనికల్ షేప్ ఈజ్ కట్అవుట్. కోన్ షేప్ను కట్ చేసిన తర్వాత మిగిలి ఉండే సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నాడు. ఇప్పుడు ఏం కావాలి మనకు? సిలిండర్ది సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి ఫస్ట్. కర్వ్డ్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్ టోటల్ ఇది హాలో కాదు, సాలిడ్ ఇది. సాలిడ్ దాంట్లో మొత్తం తీసుకొని పైన పార్ట్ మళ్ళీ రిమూవ్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ తీసుకున్నాను. దాంతోపాటు ఏం తీసుకోవాలి? కోన్ కదా, కోన్ది చుట్టూ ఉండే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కోన్ చుట్టూ ఉండే కర్వ్డ్ సర్ఫేస్, లేదా టోటల్ సర్ఫేస్ ఏరియా కాకుండా కొత్త కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుందాం. దాని తర్వాత కిందిది యాడ్ చేసుకోవచ్చు ఈజీగా, పైంది లేదు కాబట్టి. సరే, టోటల్ సర్ఫేస్ ఏరియా వద్దు, సిలిండర్ది ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుందాం. అంటే మీనింగ్ ఏమి? ఏది తీసుకుంటున్నాము? దీని చుట్టూ ఉండేది మాత్రం తీసుకొని, తర్వాత కోన్లో ఉండేది మొత్తం తీసుకొని, కింది పక్కది మళ్ళీ తీసుకుంటాను. క్లియరా? సో ఏం చేస్తున్నా నేను? దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మాత్రం తీసుకుంటున్నాను. క్లియర్ కదా? సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, తర్వాత కింది పక్క ఉండేది యాడ్ చేసేస్తే సరిపోతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2 రకాలుగా రాసుకోవచ్చు, దీన్ని బాగా గమనించండి. ఈ 2 కూడా యాడ్ చేస్తే పై పార్ట్ తీసేయాలి, ఎందుకంటే కట్ చేసాం కాబట్టి. ఇది ఖాళీ అయిపోతుంది. చూడండి, ఫ్రమ్ ఎ సాలిడ్ కోన్, దీంట్లోంచి కోనికల్ క్యావిటీస్ హాలోడ్ అవుట్ అంటే కట్ చేసినారు ఇది. అందుకని ఏం చేస్తున్నా? ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వేసుకొని, దాని తర్వాత దీన్ని కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వేసుకొని, కింద ఉండే సర్కిల్ చేసుకుంటాను, యాడ్ చేస్తాను. ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కింద ఉండే బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. క్లియరా? ఇది క్లియర్ అయితే ఇది ఈజీగా చేసేయచ్చు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πRH, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ πRL. అంటే దీని ద్వారా ఏం కవర్ అయింది? ఈ సిలిండర్కు ఉండే కర్వ్డ్ సర్ఫేస్ మాత్రమే, ఇది మాత్రం కవర్ అయింది. దాని తర్వాత ఏది కవర్ అయింది? కోన్ లోపలికి ఇట్లా కోన్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఖాళీ ప్లేస్, అది కవర్ అయింది, ఇది లేదు. దాని తర్వాత కింద ఉండే బేస్ ఏరియా, కింద పక్క సాలిడ్ కాబట్టి దాని బేస్ ఏరియా కవర్ అయిపోతే టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుంది. ప్లస్ బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, కింద బేస్ సర్కిల్ కాబట్టి సర్కిల్ ఏరియా, బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. బేస్కు ఉండే ఏరియా ఏమంటే కింద సర్కిల్ ఉంటుంది, సో సర్కిల్ ఏరియా వేసుకోవాలి πr². దీంట్లో కామన్ ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ πr ఉంది, ఇక్కడ πr ఉంది, ఇక్కడ πr కామన్ తీస్తాను. πr కామన్ తీస్తే ఇందులో 2h, ఇక్కడ πr కామన్ తీస్తే l, పై ఒక r కామన్ తీస్తే ఇంకో r ఉంటుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 22/7 r వాల్యూ ఎంత? పై వాల్యూ 22/7, r 0.7, 2 ఇంటూ హైట్ h వాల్యూ 2.4 ప్లస్ l స్లాంట్ హైట్ 2.5, రేడియస్ 0.7. 7 1s ఆర్ క్యాన్సల్ పోతుంది. 22 ఇంటూ 0.1 2.2 ఇంటూ 24 2s ఆర్ 48 ప్లస్ 2.5 ఒక 0.7 3.2. సో 2.2 ఇంటూ 7 8, 4 ఒక 3 7, ఇది అంతా 1 అవుతుంది 8. 8తో మల్టిప్లై చేస్తే 8 2s ఆర్ 16, 8 2s ఆర్ 16 ప్లస్ 1 17 సెంటీమీటర్ స్క్వేర్. అంతే.
చూడడానికి కష్టం అనిపిస్తుంది కానీ ఒకసారి ఫార్ములా రాసుకుంటే అయిపోయి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని మొత్తము. దాని తర్వాత ఇక్కడ గుంతగా చేసాం కదా, దాని లోపలుండే కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇది లేదు, తీసుకోలేదు. కింద బేస్ ఉంది, బేస్ అలాగే ఉంది, ఏం కాలేదు. దీని ఏరియా 3 యాడ్ చేస్తే వచ్చేదే ఈ సాలిడ్ యొక్క ఏరియా. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ ఎక్సర్సైజ్ సంబంధించి. ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ అవుట్ బై వీడియో డయాగ్రామ్ ఇచ్చాడు. పైన ఒక హెమిస్పెరికల్ స్కూప్, కింద ఒక హెమిస్పెరికల్ స్కూప్ తీసేసినారు. ఒక సిలిండర్ షేప్ ఉండే దాంట్లోంచి కట్ చేసినారు. హైట్ ఆఫ్ ది సిలిండర్ 10 ఇచ్చాడు. దీని హైట్ 10 సెంటీమీటర్స్లోంచి రేడియస్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే రేడియస్, ఇక్కడ ఉండేది రేడియస్. సో రేడియస్ ఎంత? 3.5 సెంటీమీటర్స్. టోటల్ 10 సెంటీమీటర్స్. ఈ రేడియస్ 3.5. పైన అంతే, కింద అంతే సేమ్ 3.5. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము? క్వశ్చన్లో ఉండేదాన్ని ముందు రాసుకుందాం. రేడియస్ ఆఫ్ సిలిండర్, సిలిండర్ రేడియస్ ఎంత ఉంది? 3.5 సెంటీమీటర్స్. సో దట్ ఇంప్లైస్ రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ కూడా సేమ్. రేడియస్ ఆఫ్ సిలిండర్దే హెమిస్పియర్ కూడా రేడియస్ ఆర్ ఈక్వల్ టు 3.5. వేరు ఉంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ పెడతాం జనరల్గా. ఇక్కడ రెండు ఒకటే కాబట్టి ఆర్ అని పెట్టేశాను. తర్వాత హైట్ ఆఫ్ ది సిలిండర్, సిలిండర్ హైట్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఇంకా మనకు కావాల్సింది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్. ఈ ఆర్టికల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే, దీని చుట్టూ ఉండే ఏరియాతో పాటు పైన ఒకటి కింద ఒకటి ఉంది, ఈ 2 ఏరియాలు యాడ్ చేస్తే సరిపోతుంది. చుట్టూ ఉండే ఏరియా అంటే ఏమని? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 హెమిస్పియర్స్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πRh. 2 హెమిస్పియర్ల కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2πr². ఇందులో కామన్ ఏం తీయచ్చు అంటే 2πr ఉంది, 2πr కామన్ తీస్తాను. 2πr కామన్ తీస్తే ఇక్కడ హెచ్, ఇక్కడ 2r, హెచ్ ప్లస్ 2r ఉంటుంది. 2πr కామన్ తీస్తే 2 ఇంటూ పై వాల్యూ 22/7, రేడియస్ 3.5, హైట్ 10. రేడియస్ 3.5 ఇంటూ హైట్ 10, 2 ఇంటూ రేడియస్ 3.5. 7 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. 7 5s are 22 2s are 44 ఇంటూ 0.5 ఇంటూ 10 ప్లస్ 3.5 2s are 7. 44 హాఫ్స్, 0.5 అంటే హాఫ్, 44లో హాఫ్ 22, 10 ఒక 7 17. 17 ఇంటూ 22, 17 2s are 34, 34 ఒక 3 37 అవుతుంది. 374. ఇవన్నీ సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఎక్సర్సైజ్ 1కు సంబంధించి టోటల్ సర్ఫేస్ ఏరియాలు 2-3 ఆబ్జెక్టులు కలిపి ఒకదానిపైన ఒకటి పెట్టడము, లేకపోతే ఒక లోపల నుంచి కట్ చేసి తీసేసిన తర్వాత దాని సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కునే విధానం. అన్నీ కూడా సేమ్ మోడల్లో ఉన్నాయి క్వశ్చన్స్. జస్ట్ మీకు ఫార్ములాస్ బాగా వస్తే ఈ ఎక్సర్సైజ్ అంతా బాగా చేసేయచ్చు. మనం నెక్స్ట్ సెషన్లో ఎక్సర్సైజ్ 2 చూద్దాం.